ఒక శుభవార్తను మీకు ప్రకటించడానికి మేము మీ మధ్యకి వచ్చామండి. ఇది మనందరికీ సంబంధించింది. ఎందుకంటే మానవాళందరికీ సంబంధించిన ఒక గొప్ప ఉన్నతమైన సువార్తను ప్రకటించడానికి మీ మధ్యకి వచ్చామండి. ఎందుకంటే ఈ లోకంలో మానవాళంతటినీ కూడా సృజించిన సృష్టికర్తను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత జీవించినా ఒకరోజు మనందరము కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. మనకెంత సంపాదన ఉన్నా, మనం ఎన్ని సంపాదించుకున్నా, ఈరోజు మేము ఎక్కడ వారమైనా మీరెక్కడ వారైనా మనందరము కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతాన్ని పరలోకం అంటారు, మోక్షం అంటారు. ఈ భూమి మీద మనం జీవించడానికి ఒక పరిమితి ఉందండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని ఆయుసు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను ఆయాసము దుఃఖము తప్ప ఏమి లేదంట. ప్రపంచంలో మీరు 250 దేశాలకు పైగా ఉన్నాయి, 800 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఎంత సుందరమైన దేశంలో ఉన్నవారైనా, మీలాగా ఎలాగా లోపల ఒక కొండల ప్రాంతంలో ఉన్నవారైనా, ఎవరైనా మనం చూసుకున్నట్లయితే వారు వృద్ధాప్యంలో ఆయాసము దుఃఖము తప్ప ఏమీ లేదు. వారు ఎంతగా సంపాదించినా, వారికి ఎంత భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా చివరి టైంలో వారి అవసాన దశలో వారికి ఆయాసము దుఃఖం తప్ప ఏమీ లేదు. ఆ టైంలో వారు ఆలోచిస్తారు, ఏంటి నేను ఇంతవరకు చాలా ఎంజాయ్ చేశాను, చాలా సంపాదించాను, నేను రిచ్ మ్యాన్ అనుకున్నాను, చాలా గొప్ప జాబ్ సంపాదించాను, ఉన్నతమైన కారులో తిరిగాను, ఇవన్నిటిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలని ఆ అవసాన దశ వచ్చినప్పటికీ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నిజమే, అలా ఆ సమయం అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఏముండదు. కానీ సమయం ఉండగానే, ఒక సామెత ఉంది కదండి, సమయం ఉండగానే దీపం ఉండగానే, ఒక సామెతే, కానీ దాంట్లో చాలా ఉన్నతమైన అర్థం ఉంది. అందుకే మనము ఈ లోకం మనకు శాశ్వతం కాదు, కానీ మనందరము ఒక రాజ్యానికి వెళ్ళాలి. దాన్నే మోక్షం అంటారు. మనం నమ్మాలి. ఎందుకంటే మన శరీరాలు, మన దేహాలకి ఈ లోకం ఎలా అవసరమో మన ఆత్మకి పరలోకము అవసరము. ఈ ఆత్మ చేరే ఆ లోకానికి మనం వెళ్ళాలంటే ఆ మార్గాన్ని మీకు తెలియజేయడానికి వచ్చామండి. ఎందుకంటే ఆ లోకానికి, లేకపోతే ఆ పరలోకానికి వెళ్ళాలంటే, ఆ పరలోకంలో దేవుడు ఉండే స్థానానికి మనం వెళ్ళాలంటే మన అనర్హులము. ఎందుకంటే మనందరి మీద ఒక శాపభారం ఉంది. ఎందుకంటే మానవాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయి తప్పులు చేయడము, పాపములు చేయడము, ఇష్టానుసారంగా బ్రతకడము ఎప్పుడైతే మొదలు పెట్టారో దేవునికి దూరం అయ్యారు. అందుకే మనందరినీ క్షమించి రక్షించి మళ్ళా ఆయన బిడలగా స్వీకరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రిందట ఈ భూభాగం మీదకి వచ్చారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన చేతులతో, వాక్యం సెలవిస్తుంది, మన్నుతో ఆయన మనల్ని సృజించాడండి. మన మన్నండి, మట్టిని అంటే నేల మట్టితో ఆయన మనల్ని సృజించి జీవవాయువుది ఆయన ఏం చేశాడంటే ఆయన పోలికలో మనల్ని సృజించి ఆయన మన ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకున్నాడు. కానీ మనం ఏం చేసామంటే సృష్టికర్తను మిస్ చేసుకున్నాం, మర్చిపోయాం. సృష్టిని మనం చూడడం మొదలు పెట్టాం. సృష్టిలో చాలా మనల్ని ఆకర్షించినాయి, కానీ మనల్ని తయారు చేసిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనకి సమస్తాన్ని జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనం జీవించడానికి ఈ లోకంలో ప్రకృతిని పెట్టాడండి. ఆక్సిజన్ కానీ ఈ లోకంలో మనం జీవించడానికి, తినడానికి, ఉండడానికి ఈ సృష్టి అంతా కూడా దేవుడు మన కొరకు చేసింది. ఈ సృష్టి గొప్ప కాదు, దేవుడికి మనం గొప్ప, మనకి దేవుడు గొప్ప అవ్వాలి. కానీ మనం ఏం చేసామంటే సృష్టిని పూజించడం మొదలుపెట్టి సృష్టికర్తను మర్చిపోయాం. అందుకే ఆ దేవుడు మన కొరకు దిగి వచ్చి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, మీరు నన్ను వెంబడించండి, నన్ను గనక మీరు వెంబడిస్తే చక్కటి మార్గంలో మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు నడవగలుగుతారు. మీ జీవితంలో మీరు ప్రయోజకులు అవ్వగలుగుతారు. మీరు చక్కగా ఒక గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోగలుగుతారు. ప్రాముఖ్యంగా నన్ను నమ్ముకుంటే మీకు నిత్యత్వాన్ని ఇస్తాను. ఎవరిస్తారండి నిత్యత్వం? దీర్ఘాయువు ఇస్తాడంట, సుఖజీవనం ఇస్తాడంట అండి. మనల్ని ఆయన చాలా శ్రద్ధగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఆయనకు ప్రేమను మించిన ప్రేమ లేదు. ప్రాణం పెట్టేంత ప్రేమ మన దేవుడిది. ఆయన ఎవరో కాదండి, ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన బలియాగం చేసిన దేవుడు. ఆయన రాజ్యం వస్తుందని చెప్పడానికి మేము వచ్చాం. ఈ మాటలు ప్రేమతో స్వీకరించండి. ఇది మరొకసారి చెప్తాను, కులానికి మతానికి సంబంధించిన మాటలు కాదండి, మానవాళికి సంబంధించిన మాటలు. మనందరము ఒకటే, మనందరిని పుట్టించిన దేవుడు ఒక్కడే, మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే, మనందరి కొరకు తిరిగి రాబోతున్న దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరందరూ ఈ మాటలు విని ఆయన విశ్వసించి గొప్ప రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తానండి మీ కొరకు. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ గ్రామానికి రావడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. ఈ గ్రామంలో మేము అడుగు పెట్టఉందని గ్రామాన్ని దీవించండి. ఈ కాకడుకు ప్రభా సిద్ధపడాలి, నిత్యరాజ్యాన్ని పొందాలి ప్రభా కోరుకుంటున్నాం. ఈ గ్రామాన్ని ప్రభా నీ కృపగా అప్పగిస్తున్నాం తండ్రి. ఈ గ్రామంలో ఒక గొప్ప పరిచర్య జరగాలి. ఈ గ్రామంలో యవ్వన బిడలు మారాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కృపలో తండ్రి అయా తండ్రి రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. ఎవరెవరు ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు నీవని మేము నమ్ముచున్నాము. యేసు నామముని ప్రార్థనలో ఏకేపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి అయ్యా. అయ్యా, ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు నేను విశ్వసించాలయ్యా, నీవు గొప్ప దేవుడు అని ప్రభా అయ్యా ఈ రోజు వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యాన్ని జరిగించండి. మీరే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి రక్షించమని యేసు నామములో అడిగి వేడుకని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.